వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోంది. మావిగన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో దాన్ని అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. అందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతోంది. డైవర్షన్ కోసం వైఎస్ జగన్ పై వ్యక్తిగత దాడికి దిగుతోంది. పచ్చ నేతలు మైకులు పట్టుకుని విషం కక్కుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఆర్కే నుంచి అచ్చెన్న వరకు అందరూ డైవర్షన్ మంత్రం జపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ ను జగన్ సూచించడంతో టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. ఏపీ ప్రజలు ఈ ప్రస్తావనపై చర్చిస్తూ ఉంటే అధికార పక్ష నేతలకు కంటి మీద కునుకు కరువవుతోంది. ఎలాగైనా ఈ చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పచ్చపార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ పై వ్యక్తిగత దాడికి దిగుతోంది. వైఎస్ జగన్ ను ఒక మంత్రి నంగనాచి అంటే మరో మంత్రి ఏకంగా వైఎస్ఆర్ మరణం వెనక జగన్ ఉన్నారంటూ నీచపు మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ సైకో అంటూ పట్టాభి కారు కూతురు కూస్తే భార్యకు చెల్లెలికి ముడిపెడతాడు పచ్చపార్టీ అధినేత. ఇది టీడీపీ డైవర్షన్ స్కీమ్ రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక చేస్తోన్న కుతంత్రం. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన అత్యంత ఆచరణ సాధ్యంగా ఉంది. లక్షల కోట్లు అవసరం లేకుండా రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఇది విస్తృతంగా జనంలోకి వెళ్లింది. జనం కూడా అది మంచి ఆలోచనే అంటున్నారు. లక్షల కోట్లు పెట్టాల్సిన పనిలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని పచ్చ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అమరావతి పేరుతో తాము చేస్తున్న దోపిడీని ఎండగట్టడం కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలపై జనంలో చర్చలు జరగకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ జగన్ పై విషపు రాతలు కూతలు. జగన్ నోట మావిగన్ ప్రతిపాదన రాగానే టీడీపీ నేత పట్టాభి రెచ్చిపోయారు. సైకో అంటూ జగన్ పై చిందులు తొక్కారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. అయినా మావిగన్ జనంలోకి వెళ్లకుండా ఆపలేకపోయారు. దీంతో అధికార పార్టీ అడ్డగోలు పత్రిక అధిపతి ఆర్కే రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి గలీజు మాటలు రాశారు ఆర్కే. దీంతో అయినా మావిగన్ మరుగున పడుతుందని ఊహించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా మావిగన్ పై ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉండడంతో మరింత నీచానికి దిగజారారు అధికార పార్టీ నేతలు. మంత్రి అచ్చెన్న అయితే మహానేత వైఎస్ఆర్ మరణంపై నీచపు కూతలు కూశారు. మాజీ మంత్రి బొత్స పేరు ప్రస్తావిస్తూ నీచ రాజకీయం చేశారు. అడ్డగోలు కూతలు కూశారు. మహానేత కుమారుడిపై వచ్చిన అభాండాలను తట్టుకోలేక మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు సీనియర్ నేత బొత్స. మావిగన్ పై ప్రజల్లో ఎంత చర్చ జరిగితే తమకు అంత నష్టం అన్నది కూటమి నేతల భయం. జనం మావిగన్ పై నిలదీస్తారేమోనని టెన్షన్. అందుకోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగమే ఈ డైవర్షన్ పాలిటిక్స్. సీఎం చంద్రబాబు కూడా జగన్ పై విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అడుగు జాడల్లోనే టీడీపీ నేతలు విషపు రాతలు కూతలతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా జగన్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారంటూ మరో ప్రచారం మొదలుపెట్టారు. మావిగన్ ను ముందు ట్రోల్ చేశారు. ఇప్పుడు అది మా ఐడియా అంటూ కొత్త ప్రచారాన్ని నెత్తికెత్తుకున్నారు పచ్చ పార్టీ నేతలు.